గంగా అని ఎలా నిరూపిస్తావమ్మా? వెయిట్ అండ్ సీ అంకుల్. ఏ గంగా, ఇలా రా. చూసావా అంకుల్, గంగా అని పిలవగానే అది ఎలా వస్తుందో? ఇప్పటికైనా అర్థమైందా అది గంగే అని? నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఏయ్, నువ్వు గంగవే కదూ? నువ్వు గంగవే, నిజం చెప్పు. నాను గంగని కాదు, గంగోత్రిని. అబద్ధం. ఇందాక నేను గంగ అని పిలిస్తే వచ్చావు. నువ్వు గంగవే. మీరు నన్ను పిలిచినారా? నాకు అస్సలు తెలియదు. నేను ఇటు టమాటాలుంటే తీసుకెళ్దామని వచ్చినాను. నేను అసలు మిమ్మల్ని గమనించనే లేదే. మీరు భలే ఉన్నారు అమ్మగారు. దాన్ని వదలను నేను. గంగోత్రి, అన్ని సిద్ధంగా ఉన్నాయేమో చూసావా? ఆ వస్తున్నాను పెద్దమ్మగారు. అమ్మా పదమ్మా వెళ్దాం. వస్తాం మేడం. అమ్మమ్మ, నీ బిహేవియర్ నాకేం నచ్చట్లేదు. దానికొచ్చిన నష్టమేం లేదు గాని ఏం జరిగిందో చెప్పు. అదే నేను చెప్తున్నాను. నా చేతుల మీదుగా ఏం జరిగింది చెప్పు. మమ్మీకి జరగాల్సిన కార్యక్రమాలన్నీ అదే చేసింది. ఇప్పుడు ఈ భోజనాలు కూడా దాని చేతుల మీదుగానే జరిపించాలని నువ్వు చూస్తున్నావు. నేను దీనికి ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోలేదని ఇందాక జరిగినవన్నీ ఆగాయా? లేదుగా, ఇది అంతే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేవి జరిగి తీరుతుంది. అర్థమైందా? అది కాదక్క, కనీసం ఈ ఒక్కసారైనా మంగమాట వినొచ్చు కదా. అవును వదినా. ఏంటి దాన్ని వెనకేసుకొస్తున్నారో? అది చెప్పేది చేసేది మంచిదైతే చెయ్యొచ్చు, కానీ అది వద్దన్న పనులే చెయ్యాలని చూస్తోంది. అదే నాకు నచ్చట్లేదు. చూడు మంగా, దీని గురించి డిస్కషన్స్ అనవసరం, సరేనా? పెద్దమ్మగారు, భోజనాలు రెడీ అయ్యాయి. మీరు చెప్తే అందరికీ వడ్డిస్తాను. ఏంటి వడ్డించేది? కూతుర్ని నేను చేయాల్సినవన్నీ నువ్వు చేశావు. నీకు కొద్దిగైనా మానం, మర్యాద, సిగ్గు, శరం అనేవి ఉన్నాయా? ఉంటే వెంటనే వెళ్ళిపో. మంగమ్మ గారు, మాటి మాటికి మీరు నన్ను సూటిపోటి మాటలతో దెప్పి పొడుస్తూ నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారు. నేనేం కావాలని లేను. పెద్దమ్మగారు చెప్పారని ఉన్నాను, అది తెలుసుకోండి. ఏంటే నాకెదురు చెప్తున్నావా? అసలు నిన్ను. ఆగో. ఇప్పటి వరకు అంతా ప్రశాంతంగానే జరిగింది. ఈ భోజనాలు కూడా ప్రశాంతంగానే జరగాలని నేను అనుకుంటున్నాను. అనవసరంగా గొడవలు చేయకు మంగా. నేనేం చేస్తానో నాకే తెలీదు. అర్థమైందా? ముందు గంగోత్రి వడ్డిస్తుంది, కావాలంటే తర్వాత నువ్వు వడ్డించు. అమ్మ గంగోత్రి, నువ్వు వెళ్ళమ్మా. కూతుర్ని నన్ను కాదని దారిన పోయి ఆ దరిద్రపు దాంతో అన్ని చేయించావు. చాలా తప్పు చేశావు అమ్మమ్మ. నేనేది కావాలని చెయ్యలేదే. అంతా భగవంతుడే నా చేతలా చేయిస్తున్నాడు. నా బిడ్డకి ఇవన్నీ చేసే అదృష్టం దానికన్న కూతురు గంగకి లేకుండా పోయింది. పెంచిన నీకు లేకుండా పోయింది. మధ్యలో ఈ గంగోత్రికి దక్కింది. దేనికైనా రాసి పెట్టుండాలే, అది నీకు లేదు, అంతే.
ఏ గంగోత్రి, సాంబార్ టేస్ట్ చూసావా? చూడలేదమ్మగారు. వాట్? చూడలేదా? చూడకపోతే ఏది ఎక్కువైందో ఏం తక్కువైందో ఎలా తెలుస్తుంది? వంటలు చేయడమే కాదు, అవి ఎలా ఉన్నాయో కూడా టేస్ట్ చేయాలి. ఒకవేళ టేస్ట్ బాగోకపోతే వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని తిట్టుకుని వెళ్తారు. అర్థమైందా? ఏది ఒకసారి టేస్ట్ చూసి చెప్పు. అయ్యో, ఏమైందమ్మా? గంగోత్రి, ఏమైందమ్మా? ఏం జరిగింది? సై కాలిందమ్మగారు. అయ్యో, ఎలాగమ్మా? ఎలాగమ్మా? ఎలా జరిగింది? ఏం లేదమ్మమ్మా, సాంబార్ టేస్ట్ చూడాలని నేనే సాంబార్ పోసాను, కానీ అది మిస్ప్లేస్ అయ్యి మొత్తం తన మీద పడింది అంతే. అంతే అని అంత సింపుల్ గా ఎలా చెప్తావే? చూడు, పాపం చెయ్యి ఎలా కాలిందో. ఇదంతా నువ్వే కావాలని చేసావని నాకు అర్థమవుతోంది. అమ్మ గంగోత్రి, నొప్పి ఎక్కువగా ఉందా తల్లి? అవునమ్మగారు, సై ముడవడానికి కూడా రావట్లేదు. అవునా? అయ్యో పాపం, మరి ఇప్పుడు ఎలా వడ్డిస్తావు? సరే అయితే నువ్వు వెళ్ళి పక్కన కూర్చో, నేనే అందరికీ వడ్డిస్తాను. లేదమ్మగారు, నానే వడ్డిస్తాను. ఏ మెంటల్, ఈ నొప్పితో ఎలా వడ్డిస్తావే? ఈ అన్నదానం ఆగిపోతే పెద్దమ్మగారు పడే బాధ కంటే నా బాధ ఏం పెద్దదేం కాదులేమ్మా. నాన్నే వడ్డిస్తాను, మీరు వెళ్ళండి. ఏయ్ మంగ, చిన్నప్పుడు గంగ నేర్పించావు, ఇప్పుడు మన కోసం వచ్చిన ఈ గంగోత్రిని నేర్పిస్తున్నావు. అదే నువ్వు మానుకో. ఇప్పుడేంటి, నువ్వు కూడా వడ్డిస్తానంటావు అంతేగా? ఆ? అయితే సరే, ఇప్పుడు ఇద్దరూ కలిసే వడ్డించండి. నేను దాంతో సమానంగా వడ్డించాలా? నా స్టేటస్ ఏంటి, దాని స్టేటస్ ఏంటి? ఇది అన్నదానం. ఇక్కడ స్టేటస్లతో ఎవరికి పనిలేదు. వడ్డించే మంచి మనసుంటే చాలు. నోరు మూసుకుని చెప్పింది చెయ్యి. అమ్మ గంగోత్రి, ఫస్ట్ ఎయిడ్ చేయిస్తాను రామ్మా. అయ్యయ్యో, ఏ అమ్మా, ఇప్పుడు ఆ గంగోత్రి టైం నడుస్తుంది. మన టైం వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అంతవరకు కాస్త కూల్గా ఉండమ్మా. అవునమ్మా. అందరూ కడుపు నిండా భోజనం చేయండి. ఎవ్వరూ మొహమాట పడద్దు. ఇక్కడ వడ్డించు. ఇది మైల భోజనం, నేను చేయకూడదు. అయినా తప్పదు. నిజం చెప్పాలంటే నేను వెళ్ళాలి. అమ్మో, వీళ్ళను చూస్తే ప్రమాదం. గురుగారు కూర్చోండి, ఆకేస్తాను. తనే నమ్మంగా, తన కంట పడకుండా నేను జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫోన్ని ఎలాగైనా సరే జగదీశ్వరి గారికి చేర్చాలి. కానీ ఆవిడ గారికి ఇవ్వడానికి కుదరట్లేదే. కనీసం గంగకైనా ఇస్తాను. ఎలాగోలాగా నిజం తెలుస్తోంది.
తీసుకోమ్మా. అమ్మా రైస్ అమ్మా. ఆ వస్తున్నాను. ఏం కావాలండి? కూర వెయ్యమ్మా. ఇతన్నెక్కడో చూసినట్టుందే, బట్ ఎక్కడనేది గుర్తుకు రావట్లేదు. ఎక్కడ చూసానబ్బా? ఇప్పుడు ఎవరి పాలు తాగుతుందో చూద్దాం. అమ్మా నాగదేవత, ఏ బిడ్డకి హాని జరగకుండా ఈ పరీక్షలో నిజమైన వారసురాలు ఎవరో నువ్వే నిరూపించాలి తల్లి. ఎస్, గురువు గారే. అమ్మ మంగ, అక్కడ కర్రీస్ కావాలంట చూడు. అంకుల్, అటు చూడండి. ఎవరమ్మా తను? గురువు గారు. అదే ఆ రోజు నిజం చెప్పాలని చూసాడే అతనే. అవునా? అలా లేడే. ఒకసారి చూద్దాం పదండి. ఆ, మీరా? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆకలిస్తుంటే తిందామని వచ్చాను. అసలు వీడి వాలకం చూస్తుంటే కుంపదీసి వీడు నిజం చెప్పడానికి వచ్చాడేమో అనిపిస్తుంది. అయితే పక్కకి లాక్కెళ్ళి నిజమేంటో తెలుసుకుందాం. నిజంగా ఆకలేసి వచ్చారంటే మేము నమ్మాలా? అయినా మీలాంటి వాళ్ళు ఇలాంటి భోజనాలు కూడా చేస్తారా? కథలు చెప్పకండి. లేవండి, 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 లేవండి. భూషణం, బయటకెళ్ళు. నేను చెప్పేది నిజం, నన్ను వదలండి. వెళ్ళు బయటికి. గురువుగారిని ఎందుకు నెట్టేస్తున్నారు? రే రే భూషణం, చీంట్రా, ఏం చేస్తున్నావురా? నీకు అసలు బుద్ధుందా? తినే అన్నం ముందు గురువు గారిని లేపుతారా? మీరు అసలు మనుషులేనా? గురువుగారు, వాళ్ళు చేసిన వెధవ పనికి నేను క్షమాపణ చెప్తున్నాను. అయినా మీరిలా వచ్చారేంటి? ఏదైనా పని మీద వచ్చారా? నిజం చెప్పాలనే వచ్చానమ్మా, కానీ నీ చుట్టూ ఈ రాక్షసులున్నారు. నీకెలా చెప్పాలో తెలియట్లేదమ్మా. అది కనుక్కుందామనే తీసుకెళ్తున్నాను. నోరు మీరా వెధవ. దానికోసం అన్నం ముందుకొచ్చిన మనిషిని లేపుతారా? బుద్ధి లేకపోతే సరే. సరే సరే, వీళ్లతో ఏంటి గాని, మీరొస్తున్నారని చెప్తే నేను మీకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుండేదాన్ని. ఇప్పటికైనా సరే, మించిపోయిందేమీ లేదు. అమ్మ గంగోత్రి, గురువు గారికి మళ్ళీ వడ్డించమ్మా. అట్టగే కూర్చోండి గురువుగారు. గురువుగారు. నువ్వు వడ్డించమ్మా. వీడి సంగతి తర్వాత చూద్దాం. నేనే గంగనం తెలవకుండా జాగ్రత్త పడాలి. రేయ్, అందరూ ఇక్కడే ఉండి చావకపోతే అక్కడ వాళ్ళకేం కావాలో చూడొచ్చు కదా. వెళ్ళండి. అలాగే అక్క. బెల్లం కొట్టిన రాయిలా నుంచున్నారు. వెళ్ళండి. ఇదే మంచి సమయం, ఎవరూ లేరు. ఇప్పుడే నిజమేంటో జగదీశ్వర్ గారికి చెప్పేస్తాను. అమ్మా జగదీశ్వర్ గారు, మీకు విషయం చెప్పాలి తల్లి. ఏంటిది గురువు గారు? అది ఏదో చెప్పాలని ఆగారు. ఏంటిది గురువుగారు? చెప్పండి. అదేనమ్మా, వంటలన్నీ చాలా బాగున్నాయి. చాలా సంతోషం గురువుగారు. మీరు మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా కడుపు నిండా భోంచేసి వెళ్ళండి. నేనిప్పుడే వస్తాను గురువుగారు, మీరు భోంచేయండి. ఏంటమ్మా అక్కడ వడ్డించమంటే ఇక్కడ నిలబడ్డారేంటి? వెళ్ళండి. ఏం కావాలో అడగండి. అలాగే అక్క. వెళ్ళరా, వెళ్ళండి. అక్కడ అడుగు.
ఏయ్ నిజం చెప్పు. మా వదినికి నువ్వు ఏదో చెప్పడానికి వచ్చావు. ఏంటది? చెప్పాను కదా ఆకలిగా ఉంటే భోంచేద్దాం వచ్చానని. చూడు, నువ్వు చెప్పే అబద్ధాన్ని నిజం అనుకునేంత పిచ్చి వాళ్ళం కాదు మేము. నువ్వు ఇందాక మా వదినికి ఏదో ఇచ్చావు. ఏంటది? ఫోనా? ఎందుకిచ్చావు? అందులో ఏముంది? ఏది చూపించు. ఏమండి, వెతకండి. అలాంటిదేం లేదు, నన్ను అనుమానించకండి. నేను చెప్పేది నిజం. నిజమో అబద్ధమో మేం తేలుస్తాం. ఎక్కడ పెట్టావది? గురువుగారు, గురువుగారు, మీరేడున్నారా? మిమ్మల్ని ఇందాక పెద్దమ్మ గారు పిలిచినారు. నిజం ఏమైనా చెప్పాలని చూసావో చంపేస్తాను. జాగ్రత్త. వస్తాం గురువుగారు. గురువుగారు, ఇందాక ఈ క్యారేజ్ మీకు పెద్దమ్మ గారు ఇమ్మన్నారండి, తీసుకోండి. అలాగేనమ్మా. మంగ వాళ్ళకి అనుమానం వచ్చింది. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. అంత మంచిది కాదు. వెంటనే వెళ్ళిపోవాలి. ఈ సెల్ గంగకిచ్చి వెళ్తాను. అమ్మా గంగ, ఒకసారి ఈ సెల్ ఫోన్ పట్టుకో తల్లి. చేయి కడుక్కొని వస్తాను. గురువుగారు ఏమైపోయినారు? ఫోన్ నాకనే మర్చిపోయినారు. అయ్యో, ఎట్టకైనా సరే నేను ఈ ఫోన్ని ఆయనకి తిరిగి ఇయ్యాలా. గురువుగారు వెళ్తూ వెళ్తూ నీకేదో ఇచ్చినట్టున్నారు. ఏమిచ్చారమ్మా? రేయ్, పిలిస్తే రారేంట్రా? ఇక్కడేం చేస్తున్నారు? అది అది అక్క, ఏం లేదక్క. పెద్దమ్మ గారు, నేను వెళ్తానండి.